తిరుపతి లడ్డు వ్యవహారంలో చాలా మంది మనోభావాలు దెబ్బతీసేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందని విశాఖ ఎంపీ భరత్ తెలిపారు. 5 పరీక్షలు చేసిన తర్వాత నెయ్యి కాదని, అంతకు మించి కొవ్వు పదార్థాలు ఉన్నట్లుగా రిపోర్ట్లో వచ్చిందని తెలిపారు. స్వచ్ఛమైన నెయ్యిని ఇచ్చే నంది సంస్థను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు ఈ అంశంపై సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రేంజ్ లోపల ఉంటే అది నెయ్యి అని అర్థం. ఆ రేంజ్ దాటేస్తే అది నెయ్యి కాదు అని. అది 5 టెస్ట్ చేస్తే దాంట్లో యానిమల్ ఫ్యాట్సే కాదు, దాంట్లో ఇది పామ్ ఆయిల్ ఉంది, దాంట్లో సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది, రకరకాల ఆయిల్స్ ఉన్నాయి. అంటే అన్ని రకాల అడల్టరేషన్స్, ఎంత దౌర్జన్యం జగత్ అంత దౌర్జన్యం జరిగింది. ఇప్పుడు అది గత 50 సంవత్సరాలుగా వాడే ఆ నందినికి ఆపేయాల్సిన అవసరం ఎందుకుంది? అందరూ ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మామూలుగా నెయ్యి 1000 రూపాయలు కాస్ట్ అవుతే మీరు 300-400 రూపాయలకి కొంటే అది నెయ్యి అవుతుందా? అంటే ఎంత ధరకన్నా ఎలవానని ఎవడో వచ్చి నేను 50 రూపాయలకి నెయ్యి ఇస్తా అంటాను, ఇచ్చేస్తారా? దానికి ఒక ఆలోచన ఉండాలి కదా. అండ్ ఇది నాట్ లిమిటెడ్ ఓన్లీ టు ఆంధ్ర తెలంగాణ, తెలుగు వాసులకే కాదండి. నేను ఒక ఎంపీగా ఇవాళ మొన్న 5 వారాలు 6 వారాలు పార్లమెంట్ లో కొందరు కొత్త ఎంపీలతో పరిచయాలు అయితే వాళ్ళు నాకు చాలా మంది మా బంధువులు వస్తున్నారు తిరుపతిలో దర్శనం ఇప్పించండి నన్ను అడిగారు. ఇవాళ వాళ్ళందరూ నాకు మెసేజ్ చేస్తున్నారు, నిజమైనా? చాలా మంది వెజిటేరియన్స్ వాళ్ళు నిద్రపోలేకపోతున్నారు. ఇది ఇంత గొప్ప టెంపుల్లోనే ఇట్లా జరిగింది అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిపాలన ఉండిందో మనందరూ ఒకసారి ఊహించగలుగుతాం. ఇవాళ ఈ స్టేట్మెంట్ ప్రభుత్వం చేసింది, దాని తర్వాత రిపోర్టులు కూడా వచ్చినాయి. అప్పుడున్న ప్రభుత్వం సంబంధించిన నాయకులు దాన్ని రాజకీయంగా డిఫెండ్ చేసుకోవాల్సింది. మీరు నిజంగా తప్పు చేయలేదంటే మీరు వెళ్ళండి, కోర్టుకు వెళ్ళండి.